నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిజమైన ధనవంతుడు ఎవరు? వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక పెద్ద నగరంలో ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతనికి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండేది కాదు. ఎప్పుడు ఏదో ఒక వెలితి, ఏదో ఒక చింత. ఒకరోజు అతను తన మనసుకు ప్రశాంతత దొరుకుతుందేమో అని ఒక చిన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ నది ఒడ్డున ఒక పేద జాలరి హాయిగా పాటలు పాడుకుంటూ నవ్వుతూ తను పట్టిన కొన్ని చేపలను అమ్ముకుంటూ ఉండడం చూశాడు. ఆ జాలరి ముఖంలో ఎనలేని ఆనందం, తృప్తి కనిపించాయి. కోటీశ్వరుడికి చాలా ఆశ్చర్యం వేసి జాలరి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, నువ్వు రోజంతా కష్టపడితే కొన్ని చేపలే దొరుకుతాయి కదా, మరి రోజంతా ఎందుకు పని చేయవు? ఇంకా ఎక్కువ చేపలు పడితే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా అన్నాడు. జాలరి నవ్వి, ఎక్కువ డబ్బు సంపాదించి నేనేం చేయాలయ్యా అని అడిగాడు. కోటీశ్వరుడు గర్వంగా ఇలా అన్నాడు, ఎక్కువ డబ్బు వస్తే పెద్ద బోట్లు కొనవచ్చు, ఇంకా ఎక్కువ మందిని పనిలో పెట్టుకోవచ్చు, ఆ తర్వాత పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించవచ్చు, నాలాగా కోట్లు కూడా సంపాదించవచ్చు. జాలరి మళ్ళీ ప్రశాంతంగా, సరే అంతా సంపాదించిన తర్వాత నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఇంకేం చేస్తావు? హాయిగా రిటైర్ అయిపోయి నీకు నచ్చిన పల్లెటూరుకు వచ్చి నది ఒడ్డున కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు అన్నాడు కోటీశ్వరుడు. అప్పుడు జాలరి గట్టిగా నవ్వి ఇలా అన్నాడు, అయ్యా, మీరు చెప్పే ఆ ప్రశాంతమైన జీవితాన్ని నేను ఏ కష్టాలు, కోట్లు సంపాదించే తలనొప్పులు లేకుండా ఇప్పుడే ఈ క్షణంలోనే అనుభవిస్తున్నాను కదా, మరి దానికి ఇన్ని తిప్పలు ఎందుకు పడాలి అన్నాడు. ఆ మాట వినగానే కోటీశ్వరుడికి జ్ఞానోదయమైంది. పరుగులు పెట్టే జీవితంలో అసలైన సంతోషాన్ని, ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడాన్ని తాను మర్చిపోయానని గ్రహించాడు. ఈ కథలో మనము తెలుసుకోవలసిన నీతి, మనకు ఉన్న దానితో సంతృప్తి చెందడం తెలియనప్పుడు ఎంత సంపాదించినా జీవితంలో ప్రశాంతత దొరకదు. సంతోషం అనేది భవిష్యత్తులో సాధించే దాంట్లో లేదు, మనం బతుకుతున్న ఈ క్షణంలోనే ఉంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.